హలో అందరికీ. మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి 1 కేజీ స్క్వేర్ కేక్ అనమాట. చాలా తక్కువ క్రీమ్ అప్లై చేస్తాము. ఎందుకంటే ఎక్కువ క్రీమ్ ఉంటే ఏమవుతుంది? పాజ్ చేసి కామెంట్ చేసి చెప్పండి. లేదా నేనే చెప్పేస్తాను. ఎక్కువ క్రీమ్ ఉంటే ఏమవుతుంది? క్రీమ్ తిన్నట్టే అనిపిస్తుంది. సో లేయరింగ్ అయినా ఫినిషింగ్ అయినా చాలా తక్కువ క్రీమ్‌తో చేయాలి. ఇదిగోండి ఇప్పుడు చూసారా? అంత తక్కువ క్రీమ్‌తో ఇంత పెద్ద కేక్‌కి కలర్ ఇచ్చేస్తామన్నమాట. సో ఇది ఒక ట్రిక్. మనం ఎక్కువ క్రీమ్ అప్లై చేసామనుకోండి, ఎక్కువ కలర్ క్రీమ్ కలిపేసుకున్నామనుకోండి, కలర్ క్రీము వేస్ట్ అయిపోద్ది. సో మీరు కొద్దిగా మన స్పాచులా మీద అలా అలా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ సైడ్స్‌కి కూడా నేను ఆ కొద్ది క్రీమ్‌తోనే కవర్ చేశాను. మీరు కూడా ఈ టిప్ యూస్ చేసుకోండి. ఇది వచ్చేసి ట్విస్టెడ్ రోజ్ నాజిల్ ఉంటుంది కదా, దాంతో రోజ్ వేస్తున్నాను అనమాట. 4 కార్నర్‌కి 4 రోజెస్ వేసేసాను. అండ్ ఇంకొకటి వచ్చేసి 6B నాజిల్ అండి. మీకు చూస్తున్నారు కదా, డిఫరెన్స్ తెలుస్తుందా 6B నాజిల్‌కి అండ్ 46 నంబర్ నాజిల్‌కి? దీంట్లో నుంచి మనకు పెద్ద పెద్ద మోదక్స్ బయటికి వస్తాయి, అంటే ఫ్లవర్స్. దాంట్లో నుంచి కొద్దిగా చిన్న సైజులో ఫ్లవర్స్ బయటకు వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మధ్యలో ఖాళీ అనిపించి ఫస్ట్ నేను ఖాళీ పెడదాం అనుకున్నాను, కానీ వద్దులే ఫ్లవర్ వేసేద్దాము బాగుంటుంది అనిపించి వేసేసాను. అండ్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఫ్లవర్స్ వేసి ఇక్కడ కూడా ఫస్ట్ కార్నర్స్కి పెట్టాను 6B నాజల్తో డ్రాప్స్ లాగా పెట్టి మళ్ళీ మొత్తం అన్నీ వేసేసాను అనమాట. సైడ్స్ ఖాళీ అనిపిస్తే మళ్ళీ ఇదే ట్విస్టెడ్ రోజ్ నాజిల్తో మనం బార్డర్ వేస్తాం కదా 46 నాజిల్, సేమ్ అలానే వేసేసి ఈ ప్యాటర్న్తో కేక్ లుక్ ఫినిష్ చేసాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైన స్ప్రింక్లర్స్ వేసేసి లుక్ ఫినిష్ చేశాను. బాయ్.